జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచా, నేను ఇప్పటికీ కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నారు ఆయన. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానంటున్నారు. నా వేతనంలో 5,000 రూపాయలు బీఆర్ఎస్ కూడా వెళ్తున్నాయంటున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్స్ ప్రవేశపెట్టి విప్పు జారీ చేస్తే నేను కూడా మద్దతు ఇస్తా అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. ఆయన ఇంకేమంటున్నారో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు జాగ్రత్తలేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతాను పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్తే వారు నాకు అండవ కప్తే నేను కాంగ్రెస్లో చేరిట్టు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మలు తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత మాది అడుగుతుంది కదా మీరేమన్నా వివరణ. ఎస్, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో హక్కు ఉంటుంది. మర్డర్ చేసినోడికే, హత్య చేసినోడికే ట్రయల్ నడుతుంది కోర్టుల. అలాంటిది నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వస్తే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసారు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసారు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని.